ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చాలా ఉపయోగమైనది, విలువైనది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్లు ప్రతి ఒక్కరూ దీనిని ఎంత ఉపయోగించుకుంటే మన యొక్క గ్రామం కానీ, డివిజన్ కానివ్వండి, మన యొక్క పొలిటికల్ లైఫ్ కానివ్వండి, ఏది కానీ దీని ద్వారా మనం చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు రేపు పేరు కానీ, గ్రామాన్ని కానీ మనల్ని మర్చిపోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే దీనివలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు మీ బుక్లలో కూడా పొందుపరిచి ఇవ్వటం జరిగింది. చదువుకున్న పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వీళ్ళందరి ద్వారా కూడా ఒక గవర్నమెంట్ మీదే మనం డిపెండ్ కాకుండా ఎన్ఆర్ఐస్కు ఫస్ట్ ఒక లెటర్స్ రాయండి, పూర్వ విద్యార్థులకు రాయండి. ఎవరికి చేతనైన విధంగా వారిని ఒక గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా, ఉదాహరణకు నిజంగా మన చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కేఎంసీలో మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు 10 కోట్ల రూపాయలు మేము ఆ కొత్త బిల్డింగ్ 70 ఏళ్ళ కింద కట్టిండ్రు, మేము అవి ఇస్తామని చెప్పి వారికి ముందు రావటం, ఎంజిఎంకు 1 కోటి రూపాయలు అనటం, ఇలాంటి వాటితోటి మనం మన యొక్క గ్రామ పంచాయతీలో మన పేరుని మనం నిలబెట్టుకోవాలంటే, ఇవాళ రేపు రాజకీయాలలో మీరు అందరు చూస్తూనే ఉన్నారు, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రాజకీయాలలో కూడా ఎంతవరకు ఒకరినొకరు సంస్కరించుకుంటున్నారు, ఎంతవరకు ఒక ఇదైపోయింది అనేది ఒక బిజినెస్ తీరుగా మారిపోయిన రోజులు ఇవి. గతం తీరుగా రాజకీయాలు కూడా లేవు, విలువలు లేకుండా జారిపోతున్నాయి. వాటిని కొత్త తరం వాటికి ఏ పార్టీ ఏది అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏది ఉంటే 4 రోజులు చూసుకోవాలి. కానీ మిగతా రోజులలో సలహాలు సూచనలకు గ్రామ పెద్ద మనుషులను అడిగినంత మాత్రాన మనకు పోయేది ఏమి ఉండదు. సలహాలు సూచనలు తీసుకొని గ్రామ అభివృద్ధికి ఏ ఏ కారణాల వలన ఎవరిని సంప్రదిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని దాని మీద మొట్టమొదటి ప్రాధాన్యత కనిపిస్తే మన లీడర్షిప్ మన ఈ జనరేషన్లో ఈ టర్ముకు హనుమకొండ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదట వచ్చినప్పుడు ఊహించని నిధులు ఇస్తా, ఈ యొక్క జిల్లాని నేను హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట ఇచ్చి దాని ప్రకారం నిజంగా కూడా ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనని నిధులు ఇలా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మంచి టీం ఉన్నది. ఇప్పుడు ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానివ్వండి, ముఖ్యంగా కలెక్టర్ గారు, చాలామంది అధికారులు అందరూ కూడా చాలా ముక్కుసూటిగా పోయటానికి, ఎక్కడ కూడా దేనికి లాలూచి పడకుండా ఇది కాకుండా పోయే ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ టర్ముకు ఎన్నికైన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఒక టర్ము మనము వరంగల్ జిల్లా అభివృద్ధికి కేటాయిస్తాం, హనుమకొండ జిల్లా అభివృద్ధికి కేటాయిస్తాం అనే ఆలోచనతోటి దయచేసి ముందుకు వెళ్దాం. ఎక్కడ కూడా ఇవాళ రేపు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా ఏదో రూపకంగా ఈగోలతోటో మనుషులకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి ప్రజలలో కూడా. మనం ఎన్ని చేసినా 10 చేసినా 11 చేయలేదని. ఇవాళ ఉదాహరణకు ఈ 1 వీక్లో 2 సంఘటనలు జరిగిన ఉదాహరణ చెప్తాం మీకు. ఒకటి, ఒక ఆమెకు డబుల్ బెడ్రూమ్కు శాంక్షన్ ఇచ్చినాం, వాళ్ళ తల్లికి శాంక్షన్ అయింది, కూతురు ఆమె తల్లికి ఫోన్ నెంబర్ లేకపోతే కూతురు నెంబర్ పెట్టింది. అందులో ఆ కూతురికి ఫోన్ చేసి అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది తీసుకువెళ్ళండి అని చెప్పటం వలన ఇద్దరు కలిసి వచ్చారు, డబుల్ బెడ్రూమ్ తీసుకుపోయారు. వారం రోజుల తర్వాత కూతురు వచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, రికార్డింగ్ వినండి, అధికారులు ఫోన్ చేసిండ్రు, నాకు బెడ్రూమ్ ఇవ్వలేదు అంటది. అంటే తల్లికి వేరుగా తీసుకున్నది, నాకు ఇవ్వలేదు అని చెప్పి లొల్లి చేస్తున్నది. దానికి తోడేమవుతుంది, అక్కడ మంచి అట్మాస్ఫియర్ వాతావరణం ఉన్న కాడ ఈ ఒక్కరిద్దరు ఇట్లాంటి వాళ్ళు అడ్డదారులు పోయి తీసుకోవాలి, 2 ఒక్కింటని తీసుకోవాలని ఆలోచనలో ఉన్న వాళ్ళతోటి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. వాటి దగ్గర కాంప్రమైజ్ కాకండి. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నేను అనుభవంతో చెప్తున్నా, ఎక్కడ కూడా ఇట్లాంటి వాటి కాడ సమస్యల మీద కాంప్రమైజ్ కాకండి. ఎందుకంటే చిన్న వాటితోటి రాజకీయాలు చేయాలనుకుంటే ఆ అభివృద్ధి కుంటుపడిపోతున్నది. పార్టీలకు అతీతంగా నిధులు కానీ అన్నీ కూడా కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. కాబట్టి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఊరికి వారు అర్హులైన వారికి
కులం కానీ మతం కానీ చూడకుండా, పార్టీలు చూడకుండా, అంతకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతుంది. దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని కొత్తగా వచ్చిన అందరూ కూడా కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సూచన అనుకోండి, సలహా అనుకోండి, ఇంకేమైనా అనుకున్నా పర్లే, కానీ మన యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి బెండు కాకుండా మనం ముక్కుసూటిగా అభివృద్ధి ధ్యేయం అనే విధంగా పెట్టుకొని పోతే లాంగ్ టర్మ్ పొలిటిక్స్లో ఉండగలుగుతారు. లేకపోతే చిన్న చిన్న దానికి పర్మిషన్కు పైసలను, ఇంకా వాటికి పర్మిషన్ అనో, వీటన్నిటి వలన మన మీద నమ్మకం పోయి అభివృద్ధి కుంటిపడి రేపటికి మనం ముందుకు వెళ్ళే భవిష్యత్తు ఉండదుగా. అక్కడికి ఆగిపోతుంటుంది, అభివృద్ధి ఆగిపోతుంది, పర్సనల్గా క్యారెక్టర్ తోటి మీ అభివృద్ధి కూడా ఆగిపోతుంటుంది. కాబట్టి దయచేసి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో అందరూ రోజు 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. దయచేసి ఈ అవకాశాలు రావు, ఇందులో వచ్చినటువంటి నిధులు మళ్ళీ రావు. వీటిని ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళండి. ప్రతి ఒక్క అధికారులు అందరూ కూడా మనకు సహకరించే విధంగా ఉన్నారు. ఫుల్ టైం వర్క్ చేయడానికి అధికారులు కూడా నిజంగా కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధికారులందరికీ కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళందరూ కూడా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.